ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బెల్లంపల్లి రీజియన్లోని శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, మందమరి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనులోకి వరద నీరు చేరింది. దీంతో ఓపెన్ కాస్ట్ గనులు చెరువులుగా మారడంతో బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ పనులకు విఘాతం ఏర్పడింది. 10,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయంతో పాటు 1,20,000 క్యూబిక్ మీటర్లు ఓబీ వెలికితీతకు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం డంపింగ్ కోల్ యార్డ్లో నిల్వ ఉన్న బొగ్గును రవాణా చేస్తున్నారు సింగరేణి అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బెల్లంపల్లి రీజియన్లోని శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, మందమరి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఓపెన్ కాస్ట్ గనులు చెరువులుగా మారడంతో బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ పనులకు విఘాతం ఏర్పడింది. 10,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయంతో పాటు 1,20,000 క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం డంపింగ్ కోల్ యార్డ్లో నిల్వ ఉన్న బొగ్గును రవాణా చేస్తున్నారు సింగరేణి అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బెల్లంపల్లి రీజియన్లోని శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, మందమరి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఓపెన్ కాస్ట్ గనులు చెరువులుగా మారడంతో బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ పనులకు విఘాతం ఏర్పడింది. 10,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయంతో పాటు 1,20,000 క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం డంపింగ్ కోల్ యార్డ్లో నిల్వ ఉన్న బొగ్గును రవాణా చేస్తున్నారు సింగరేణి అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. అదే కాకుండా బొగ్గు ఉత్పత్తులు కూడా నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో అయితే ప్రాజెక్టు జలకలను సంతరించుకోగా ఏదైతే వ్యవసాయ పనులు మొదలుపెట్టినటువంటి రైతులకు గత కొద్ది రోజులుగా వర్షాలు లేకనైతే ఇబ్బంది పడుతున్న సమయంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో అయితే రైతులు కూడా వ్యవసాయ పనులకైతే శ్రీకారం అయితే చుట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో అయితే బెల్లంపల్లి రీజియన్ లోని శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, మందమరి ఏరియాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో అయితే ఎక్కడికక్కడ ఓపెన్ కాస్ట్ లో అయితే చెరువులను అయితే తలపిస్తున్నాయి. దీనితో పూర్తి స్థాయిలో నిత్యం వందలాది వాహనాలతో తిరిగేటటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లో కాస్త పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనితో బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ పనులకైతే విఘాతం అయితే ఏర్పడింది. ఇటు శ్రీరాంపూర్, ఇందారం ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి 3 షిఫ్ట్ లో దాదాపుగా 24,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా మందమరితో పాటు ఏదైతే బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లో దాదాపుగా 20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అయితే వెలికి తీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఇటు రాత్రి షిఫ్ట్ తో పాటు ఉదయం షిఫ్ట్ కూడా పూర్తిగా బంద్ కావడంతో అయితే దాదాపుగా 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో 10,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయంతో పాటు 1,20,000 క్యూబిక్ మీటర్ల ఓబీ వెలుగుతీత పనులైతే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనితో ఇటు అధికారులు అయితే డంపింగ్ కోల్ యార్డ్ లో నిల్వ ఉన్నటువంటి బొగ్గునైతే ప్రస్తుతానికి అయితే రవాణా చేస్తున్న
పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమేర వర్షం కనుక తెరిపి ఇస్తే తప్ప ఇటు ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు ప్రారంభించలేమనేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా వానాకాలం మొదలై నెలన్నర కావస్తున్నప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక ఆదిలాబాద్ నిర్మల్లో మాత్రం కొంతమేర 50% కంటే పైచిలకు వర్షం పడగా ఇటు కొమరంభీం మంచిర్యాల జిల్లాలో పూర్తిగా లోటు వర్షపాతం పడడంతో అయితే ఇటు రైతులైతే ఇబ్బంది పడ్డారు. అయితే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో అయితే ఇటు రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉండగా కనీసం త్రాగునీరు కూడా అందని స్థితిలోకి వచ్చినటువంటి ప్రాజెక్టులు కూడా భారీగా వరద నీరు ప్రాజెక్టులకు వచ్చి చేరుతుండటంతో అయితే జలకళను అయితే సంతరించుకున్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.